ఇంకా ఇదే నా లాస్ట్ ఛాన్స్ అనుకున్నప్పుడు ఈసారి బుర్ర పెట్టి కాదు ప్రాణం పెట్టి చదవాలి అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు నేనుగా చదువుకున్న దానికన్నా ఎవరైనా చెప్పింది వింటే అది నాకు బాగా నాటుకుపోయేది. అదే విధంగా ఈసారి చిట్ట చివరి ప్రయత్నంగా సిఎస్ ఎగ్జామ్స్ కోసం గురుముఖత చదవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఆ కోవిడ్ టైంలో ఇది ఎలా సాధ్యం అన్న నా ప్రశ్నకి సమాధానంగా ఆన్లైన్ క్లాసెస్ కనపడ్డాయి. ఎక్కడో కలకత్తా, ముంబై, పూణే లాంటి చోట్ల నుంచి వాళ్ళు చెప్తూ ఉంటే ఇక్కడ నేను మా ఇంట్లో కూర్చుని వాళ్ళు చెప్పింది వినేదాన్ని. అలా 9 సబ్జెక్టులున్న 3 గ్రూపుల్ని మొత్తం ఒకేసారి ముగించేయటానికి ముక్కు మూసుకుని 3 నెలల మహాయజ్ఞమే చేశాను. పొద్దున్నే 6ంటికి లేచానంటే మళ్ళీ అర్ధరాత్రి 1 గంట 2ంటికే పడుకునేదాన్ని. సిఎస్ కోర్స్ చదివే వాళ్ళకి తెలుసు, ప్రతిసారి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ కన్నా సర్ప్రైజ్లు, షాక్లే ఎక్కువ ఉంటాయి. అవేవి ఈసారి నాకు తగలకూడదనే పుస్తకంలో ఒక్క అక్షరం కూడా నాకు తెలియకుండా ఉండకూడదని మొత్తం నేర్చుకున్నాను. 3 నెలలకి అంతా సిద్ధమై పరీక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటే అవి కాస్త మరో 3 నెలలు పోస్ట్పోన్ అయ్యాయని పిడుగులాంటి వార్త. నా అసలైన పరీక్షలకు ముందు నా పేషెన్స్ కి పరీక్ష పెడుతున్న ఆ దేవుడితో, ఓ అమ్మగా కడుపులో 9 నెలలు మోసిన దాన్ని ఇప్పుడు నా బుర్రలో 6 నెలలు ఈ ఇన్ఫర్మేషన్ మోయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాను. అలా మరో 3 నెలలకి ఓ మహాసంగ్రామాన్ని ఎదుర్కోబోతున్న మామూలు అమ్మాయిగా భయం కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ నింపుకుని 3 గ్రూపులు, 9 సబ్జెక్టులు, 9 రోజులు వరుసగా జరిగిన పరీక్షల్లో పెద్ద పోరాటమే చేశాను. 25-30 పేజీలుండే ఆన్సర్ బుక్లెట్ ఏనాడు కంప్లీట్ చేయని నేను ఈసారి ప్రతి పరీక్షకి అడిషనల్ షీట్స్ తీసుకుంటూ ఉంటే నాతో పాటు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ నన్ను వింత బొమ్మను చూసినట్టు చూశారు. మరోపక్క 3 గంటల పాటు నేను పరీక్ష రాస్తున్నంతసేపు ఎగ్జామ్ హాల్ బయటే వెయిట్ చేస్తున్న మా నాన్నగారు బయటకు వచ్చేటప్పుడు కూతురు కళ్ళలో కాంతి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవారు.